ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 15. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనల గ్రంథం 13, 14 మరియు 15 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 21 నుండి 41వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు ఒక శుభదినం, ఒక విశేషమైన దినం. ప్రతిరోజు మాకు విశేషమైన దినము కాదా, శుభదినము కాదా అని మీరు భావించవద్దు. ప్రభు మీతో ఉన్నంతకాలం, ప్రభుతో మీరు నడిచినంతకాలం ప్రతిరోజు కూడా ఒక శుభదినమే, ఒక అద్భుతమైన దినమే. అది ఉత్సహించి సంతోషించగల అద్భుతమైన దినమే. కాబట్టి ఈ దినం అటువంటి దినముగా మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. గొప్ప కార్యములు, ఆనందదాయకమైన శుభవార్తలు మీరు వినడానికి ఈ దినాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. మీరు విశ్వసించండి. ప్రభునందు ఈ మాటలు దృఢంగా నమ్మండి. ప్రభు తప్పకుండా మీ నమ్మిక చొప్పున తన కార్యములను మీ పట్ల జరిగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే జ్ఞాపకము చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటని ఈ గ్రంథములు ఎందుకు రాయించాడో తెలుసా? మనకి మరిచిపోయే లక్షణము ఒకటి ఉంది. అందుకని ఆయన చెబుతున్నాడు, మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో, ఆయా స్థలాల్లో చెప్పబడినటువంటి ఆ సంగతులన్నీ మనం చూడగలం. అయితే దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకము చేసుకొనమంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో నడిచారు కదా, మీరు నడిచిన ఈ అరణ్యంలో ఆయన మీతో ఎలా వ్యవహరించాడు, మీ అవసరములను ఆయన ఏ విధంగా తీర్చాడు, ఆయన మిమ్మల్ని ఏ విధంగా సహించాడు, ఆయన మీరు కోరిన దానిని ఎలాగూ దయచేశాడు, ఇదంతా కూడా మరచిపోవద్దు. మీరు వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మారులు మనం ఏం చేస్తామో తెలుసా? జ్ఞాపకము చేసుకునవలసిన వాటినేమో మర్చిపోతుంటాం. మర్చిపోయే సంగతులనేమో మనం పదిలంగా 10 కాలాల పాటు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంతా రివర్స్. కానీ మీరు జ్ఞాపకము చేసుకునవలసిన వాటినే జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోవలసిన వాటిని మీరు మర్చిపోండి. మర్చిపోవడానికి కూడా మీరు దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ సంగతి మాటి మాటికి జ్ఞాపకానికి వస్తుంది. ప్రభు,
దీని నుండి నేను విడుదల పొందాలి, నేను మర్చిపోవాలి అని ప్రభువుని అడగండి. తప్పకుండా మీ జ్ఞాపక నిధిలో నుండి దాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక విచిత్రమైన పేషెంట్ వెళ్ళాడట. ఆ డాక్టర్ గారు తన ముందు కూర్చున్నటువంటి పేషెంట్ని అడిగాడు, ఏం బాబు నీ సమస్య ఏంటి అని అడిగాడు. ఏమి లేదు డాక్టర్ గారు, నాకు మతిమరుపు ఉంది, ఇప్పటి విషయాన్ని ఇప్పుడే నేను మర్చిపోతుంటాను, కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు కాసేపు ఆలోచించి ఈ సమస్య ఎప్పటి నుండి అని అడిగాడు. అప్పుడు ఆ పేషెంట్ అన్నాడు, ఏ సమస్య డాక్టర్ గారు అని అడిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రమైన మతిమరుపు ఉంది ఆయనకి. అయితే మనం ఆ పేషెంట్ వలె దేవుని కార్యములను మర్చిపోవట్లేదా? దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవిత యాత్రలో ఎన్నో చేశాడు. అయితే వాటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒక క్రొత్త సమస్య వచ్చినప్పుడు మనం క్రొత్తగా మరలా దాని విషయమై ఆందోళన చెందుతుంటాం. గడిచిన కాలంలో ఇలాంటివి ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రభు కృప, ఆయన వాగ్దానం, ఆయన శక్తి, ఆయన యొక్క దయ, ఆయన వాత్సల్యం వాటన్నిటి నుండి నిన్ను విడిపించింది. ఒక అద్భుతమైన నూతన మార్గంలో నిన్ను నిలబెట్టింది, నడిపించింది. మరి అలాంటప్పుడు ఈ క్రొత్త సమస్య ఈ రోజు నన్ను ఎదుర్కొన్నావే, దానివలే దీనిని కూడా నీ జీవితం నుండి తొలగించేస్తాడు అని ఎందుకు నమ్మట్లేదు? ఎందుకనంటే గడిచిన కాలంలో దేవుడు చేసిన కార్యములను నువ్వు మర్చిపోయావు. అడవిలో నా తండ్రి గొర్రెలను నేను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను వాటి నుండి గొర్రెపిల్లను విడిపించి తిని వాటిని చంపి నేను నా గొర్రెపిల్లల్ని కాపాడితేనే చెప్పాడు దావీదు. దావీదు ఏం చెప్పబోతున్నాడు? ఆ రోజున అరణ్యములో సింహాన్ని ఎలుగుబంటిని చంపివేయడానికి బలాన్నిచ్చిన దేవుడే ఈ రోజున ఈ గొల్యాతును కూడా జయించడానికి నాకు శక్తినిస్తాడు. అది దావీదు యొక్క దృఢమైన నమ్మకం. దావీదు అరణ్యములోని సంగతులను, దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు గనుకనే ఈ క్రొత్త సమస్యని అవలీలగా అతడు ఎదుర్కొనగలిగాడు. సవాలు పూర్వకంగా దాన్ని స్వీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలని మీరు దినమంతా తలపోయండి. మీ జీవిత కాలంలో ఆయన ఎన్నెన్ని కార్యాలు చేశాడో, మీకు ఎలాగూ సహాయం చేశాడో, కృంగిపోయిన వేళల్లో ఆయన మిమ్మల్ని ఏ విధంగా లేవనెత్తాడో, మరణ పడకలో మీరున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా స్వస్థపరిచాడో, ఇవన్నీ కూడా ఒకసారి తలపోయండి. ఎంత గొప్ప విశ్వాసం మీ హృదయములోండి ఓటవలి ఒబుగుతుందో మీరే చూస్తారు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాగ్దానాలని, గత కాలములో మీరు నడిపించిన అద్భుతమైన నడిపింపును, గత కాలములో మీరు మాకు దయచేసిన ప్రతి ఒక్క ఈవిని, వరమును, తలాంతులను, స్వస్థతను, ఆశీర్వాదాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నూతన మార్గంలో మేము మా జీవితంలో ఎన్నడూ నడవని మార్గంలో మేము నడవడానికి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.